కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా అనేక మందికి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చాయి. దాదాపు గత 4-5 నెలలుగా మనం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తుమ్ములతో, దగ్గులతో బాధపడుతున్నారు. అవును. అదే లక్షణం ఉంటాయి. సాధారణ జలుబులాగా ఉంటుంది. అంటే జలుబు, ముఖము నీరు కారటం, గొంతు నొప్పి, దగ్గు ఉంటుంది. కొంతమందిలో అంటే ముఖ్యంగా పిల్లల్లో తీవ్రంగా ఉన్నప్పుడు జ్వరం వస్తుంది. సాధారణ జ్వరం చాలా మందికి రాదు. కొంతమందిలో ఇందాక చెప్పిన ప్రత్యేకమైన గ్రూప్ పేషెంట్స్ లో, హై మార్బిలిటీ ఉన్న పేషెంట్స్ లో, వారిలో వలనరబుల్ గ్రూప్ లో కొంతమందికి ఆయాసం వచ్చి ఆక్సిజన్ పడిపోయే అవకాశం. అది తప్ప సాధారణంగా ఇది జలుబులాగా వచ్చిపోతుంది. ఇది కూడా ఎప్పుడవుతుంది, మనం ఈ వైరస్ ఎక్స్పోజ్ అయినప్పుడు 3 to 5 days ఇంక్యుబేషన్ పీరియడ్, 3 to 5 days 3 నుంచి 5 రోజులు లక్షణాలు కనపడుతుంటాయి. సో ఇది సాధారణ జలుబులానే ఉంటుంది. దీని ప్రత్యేకమైన లక్షణాలు ఏమి ఉండవు. ఓకే, ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కూడా లేదు దీనికి. వైరస్ కి యాంటీవైరల్స్ లేవు. ఫ్లూ వైరస్ కి మనకి యాంటీవైరల్ మందు ఉంది. అలాగే కోవిడ్ కూడా కొంతవరకు కొన్ని యాంటీవైరల్ మందులు పనిచేస్తాయి. కాకపోతే దీనికి ప్రత్యేకమైన యాంటీవైరల్ మందు ఇంతవరకు కనిపెట్టలేదు. ఏ యాంటీవైరల్ మందు పనిచేయలేదు. కాకపోతే మన పేషెంట్స్ ముఖ్యంగా చాలా మంది ప్రజలు ఏం చేస్తారు, జలుబు దగ్గు రాగానే వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక యాంటీబయాటిక్ తీసుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దయచేసి మీరు యాంటీబయాటిక్స్ వాడకండి. దానివల్ల నష్టం జరుగుతుంది. ఒకటి, అనవసరంగా వాడటం. 2, మన శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియా చనిపోతాయి. 3, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇవన్నీ నష్టాలే. కాబట్టి ప్రజలు గమనించాల్సిందంటే దయచేసి మీరు యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఎందుకంటే మా దగ్గర వచ్చే ప్రతి పేషెంట్ చదువుకున్న వాళ్ళు కూడా ముందే యాంటీబయాటిక్ వాడవచ్చు. అది కరెక్ట్ కాదు. మీకు డిటెక్ట్ చేయడానికి కష్టం అవుతుందా డాక్టర్ గారు? జనరల్ గానే మేము ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడి డాక్టర్ దగ్గరికి వస్తే అది ఏం జబ్బు అనేది డిటెక్ట్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే మనకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, యాంటీబయాటిక్ వాడారు, కల్చర్ రాదు, బ్లడ్ కల్చర్ రాదు. కాబట్టి మనకు కష్టం అవుతుంది. కాబట్టి ఏ యాంటీబయాటిక్ వాడకుండా తక్షణమే డాక్టర్ని సంప్రదించాలి. మన దేశంలో ఉన్న యాంటీబయాటిక్ అబ్యూస్ ఎక్కడ లేదు. ప్రపంచంలో ఎక్కడ కూడా యాంటీబయాటిక్స్ డాక్టర్ రాయని ఇవ్వరు. డాక్టర్లకు కూడా మందులు దొరకవు, ఇంకో డాక్టర్ రాసి తప్ప. మన దేశంలో మనం అలా వెళ్ళి మెడికల్ షాప్ ఏ యాంటీబయాటిక్ కొనవచ్చు. ఇది చాలా దురదృష్టకరం. దీని మీద ఆల్రెడీ దీని మీద రిస్ట్రిక్షన్ ఉంది, కానీ దాన్ని మనం ఫాలో కావట్లేదు. ఖచ్చితంగా డాక్టర్ గారు అయితే ఇది అసలు ఇప్పుడు వైరస్ ఉంది అంటున్నారు. ఇప్పుడు ఏదో అక్కడక్కడ కేసులు నమోదయ్యాయంటే వస్తాయి అంటే ఇంకా స్ప్రెడ్ అనేది అవ్వకూడదు. ఇప్పుడు స్ప్రెడ్ అయినా కొద్దిగా మ్యూటేషన్ అనేది జరుగుతుందా ఎక్కువ మందిలో ఉంటే? మ్యూటేషన్ అనేది మన చేతుల్లో, ప్రతి వైరస్ కూడా మ్యూటేట్ అవుతూనే ఉంటుంది. కాకపోతే స్ప్రెడ్ అనేది ఈ కాలంలో కామన్. కోవిడ్ వచ్చినప్పుడు పర్టికులర్లీ ఫస్ట్ డే వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉన్నాము. మాస్క్ కావచ్చు, హ్యాండ్ హైజీన్ కావచ్చు, అవాయిడింగ్ ఓవర్ క్రౌడింగ్ కావచ్చు, ఇంటి పట్టు ఉంటాం కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉన్నాం. కోవిడ్ తగ్గగానే మళ్ళీ మనం యథాస్థితికి వచ్చాం. దగ్గుతూ ఉన్నా సరే ఎవరు మాస్క్ వేసుకోవట్లేదు, చేతులు కడుక్కోవట్లేదు. ఉదాహరణకు మా పేషెంట్లు వస్తారు, మా క్యాబిన్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ మొహం మీద తుమ్ముతుంటారు. కానీ దూరం చేరేసిన వాళ్ళ దగ్గర జరుపుకుంటారు. సో ఇది చాలా దురదృష్టం, మనం మర్చిపోయాం. సో మన దేశంలో ముఖ్యంగా ఈ రెస్పిరేటరీ ఎటికెట్ చాలా తక్కువ. ఇప్పుడు జపాన్లో కానీ ఇతర దేశాల్లో చలికాలం జలుబు దగ్గర అందరూ కూడా మాస్క్ వేసుకుంటారు. ఇప్పుడే కాదు, కోవిడ్ రాకముందు కూడా, కోవిడ్ పాండమిక్ రాకముందే వాళ్ళకి ఆ మర్యాద ఉండేది, ఆ ఎటికెట్ ఉండేది. మన దగ్గర లేదు. సో మన దగ్గర జలుబు దగ్గు ఉన్నా, సిమ్టమ్స్ బాగా ఉన్నా, బయట ఊస్తూ ఉంటాము, ఉమ్మేస్తుంటాము, స్ఫోటం ఉమ్మేస్తుంటాము, దగ్గుతుంటాము, తుమ్ముతుంటాము, హ్యాండ్స్ కడుక్కోము. సో ఇది కొంచెం దీనివల్లే మన దగ్గర ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నిబంధనలు ఇది స్ప్రెడ్ అవ్వకుండా మేము జాగ్రత్తలు తీసుకోవాలి, మా ఒక బాధ్యత గల పౌరుడిగా మేము ఇవి పాటించాలి అంటే ఏమున్నాయి డాక్టర్ గారు? ఒకటి, ఎవరైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు వెంటనే మాస్క్ ధరించాలి. అనవసరంగా ఇంట్లోంచి బయటికి రావద్దు. పిల్లలకు ఉంటే పిల్లల్ని స్కూల్కి పంపించవద్దు, మనం ఐసోలేట్ చేయాలి. అందరూ కూడా హ్యాండ్ హైజీన్, అంటే మనం ఏదైనా ముట్టుకున్నప్పుడు దాని ద్వారా వైరస్ మనకు వచ్చే అవకాశం. అనవసరంగా మనం వేళ్ళు, కంట్లో, ముక్కులో, నోట్లో పెట్టుకోకూడదు. అదేవిధంగా హ్యాండ్ వాష్ 20 seconds 25 సెకండ్ల పాటు కానీ సబ్బుతో కడుక్కోవాలి. అదేవిధంగా మాస్క్తో పాటు అనవసరంగా మనం జనసమర్థంగా ఉన్న ప్రదేశం పోకూడదు. మాట్లాడుతూ దూరం పాటిస్తున్నాం. షేక్ హ్యాండ్స్ అవాయిడ్ చేయాలి. ఆలింగన్లు, హగ్గింగ్లు కూడా అవాయిడ్ చేయాలి. ఇంతకుముందు మా కోవిడ్ అలా చేస్తారు, అలా చేస్తే బ్రహ్మాండంగా కంట్రోల్ అయ్యే అవకాశం. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు పండుగలు వస్తూ ఉన్నాయి, అందరూ మాస్ గ్యాదరింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేస్తూ వస్తుంటారు. సో మీరు చెప్పిన జాగ్రత్తలు అన్ని తీసుకోవాలని కోరుకున్నాం డాక్టర్ గారు. మరి ఇది ఎప్పుడు 2001లో వచ్చింది, దీనికి వ్యాక్సిన్ లేదా? లేదు, ఇంతవరకు వ్యాక్సిన్ ప్రయత్నం చేస్తాను. ఇంకా మోడర్నా కంపెనీ అనేది యానిమల్స్ లో ఈ వైరస్ స్పెసిఫిక్ ప్రోటీన్ స్కాన్ వ్యాక్సిన్ తయారు చేసి ప్రయోగాలు చేస్తుంది. అది మనకు ఎవరి మీద ప్రయోగం పడలేదు. అది కాకుండా మీరు మంచి క్వశ్చన్ అడిగారు, వ్యాక్సిన్ లేని బాధపడుతున్నాం, కానీ వ్యాక్సిన్ ఉన్న వాడికి వ్యాక్సిన్ వేయించుకుంటున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూకి వ్యాక్సిన్ ఉంది, సమర్థవంతంగా పనిచేస్తుంది. చాలా మంది రాదు, వచ్చినా తీవ్రంగా రాదు ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే.
ఎంతమంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు? ఎస్. ఎవరు వేయించుకోరు ఫ్లూ వ్యాక్సిన్. న్యూమోనియా వ్యాక్సిన్ ఉంది, చాలా మంది న్యూమోనియా చనిపోతున్నారు ఈ కాలంలో. న్యూమోనియా వ్యాక్సిన్ ఎవరు వేయించుకోవట్లేదు. సో మనం లేని వ్యాక్సిన్ గురించి ఆలోచించుకున్నాం, ఉన్న వాటి కనీసం వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ సందర్భం చెప్పేది జనాలకు ఏంటంటే, ముఖ్యంగా వృద్ధులు, ఇట్లా వనరబుల్ కండిషన్ ఉన్న పేషెంట్స్ తప్పకుండా ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం వేయించుకోవాలి. న్యూమోనియా వ్యాక్సిన్ కూడా డాక్టర్ సహా ప్రకారం 5 years వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ప్రత్యేక న్యూమోనియాస్ రావు. చాలా మంది ఫ్లూ రాదు, వచ్చినా కానీ తీవ్రంగా ఉండదు. ఎందుకంటే ఫ్లూతో మన దేశంలో చాలా మంది చనిపోతూ ఉంటారు, ముఖ్యంగా వృద్ధులు. సో తప్పకుండా ఎబో 65 ఉన్న వాళ్ళందరూ కూడా ఎబో 60 ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా మంచిది. ఖచ్చితంగా డాక్టర్ గారు, దీని గురించి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం డాక్టర్ గారు. పెద్దలకు టీకాలు. ఎస్, పెద్దలకి టీకాలు. పిల్లలకంటే ఆ చాట్లో ఏముంటుంది ఆ టైంకి తీసుకెళ్ళి వేయిస్తాము, కానీ మన గురించి మనం అసలు ఆలోచించుకోము. చాలా టీకాలు ఉంటాయి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ నిబంధనలు అయితే పాటించాలి. సో అది ఏ వేరియంట్ ఏంటి అనేది ఇంకా తెలియని పరిస్థితి కాబట్టి జాగ్రత్తలు తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.